సిద్ధలలో నేను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యున్నాడు. కృపలను తలంచుచు ఆయుష్కాలమతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. ఆయుష్కాలమతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. ప్రియులరా, ఈ లోయ అంతము కాదు, ఇదే ఆఖరి మజిలీ కాదు మనకి. దీని తర్వాత మైదానం వస్తుంది. కీర్తనకారుడు చక్కని మాట మాట్లాడతాడు. వెళ్ళండి 30వ కీర్తన, అక్కడే పక్కన చూడండి. 30వ కీర్తన 5వ వచనములు అంటాడు, ఆయన కోపము నిమిషం మాత్రము, ఆయన దయ ఆయుష్కాలమంతా నిలుచును. ఆ కింద అంటాడు, సాయంకాలమును ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయం సంతోషము కలుగును. ఇది లోయ అంటే. కొంతమంది లోయలో పడి కొట్టుకుని ఈ లోయలో నుంచి బయటకు రాలేకపోతున్నామండి. సహోదరి, ఈ ఉదయకాల సమయంలో నీవేదో ఒక లోయలో ఉన్నావు. బైబిల్ ఎందుకు నీతో మాట్లాడుతుంది, నేను కాదు, నేను నిమిత్త మాత్రమే. ప్రియులారా, బైబిల్ నీతో మాట్లాడుతుంది. నువ్వు ఏదో ఒక లోయలో ఈదుకుంటూ వెళుతున్నావు. ఏ లోయ నాకు తెలియదు, నీవే పరీక్ష చేసుకోవాలి. అయితే ప్రభు అంటాడు, ఈ లోయ అంతము కాదు, ఇట్స్ నాట్ ఎండ్ పాయింట్. ఏమన్నాడు? సాయంకాలమున ఏడుపు వచ్చి, సాయంకాలం దుఃఖపడి ఏడ్చి కన్నీరు గార్చి గుడ్లన్నీ ఎర్రబడిపోయి ముక్కంత ఇంతలా అయిపోయి పిండి, రాత్రి ఒకవేళ దుఃఖము కంటిన్యూ అయినను ఉదయమున సంతోషము కలుగును. చప్పట్లు కొట్టో దయచేసి. రాత్రి అంతా నీవు దుఃఖములు మునిగిపోయినా దేవుడు ఉదయానికల్లా నీకు సంతోషమైన హృదయాన్ని ఇవ్వగలడు. అందుకంటాడు, ఆయన కోపము నిమిషం మాత్రమే. దేవుడు కూడా కోపం వస్తుంది అప్పుడప్పుడు. మన దేవుడికి కూడా అప్పుడప్పుడు కోపం వస్తుందమ్మా. కానీ మన కోపంలా కాదు. కొంతమంది కోపం వస్తే రోజుల తరబడి, గంటల తరబడి, రోజుల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఆ మనిషి ఈ మనిషి మాట్లాడు. ఆ ఇంటి మీద ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద చెప్పు, ఆ ఇంటి మీద ఈ కాకి ఈ ఇంటి మీద ఏమ్మా మరి ఆమె మాట్లాడుతుందా? అసలు వారికి మాకు మాటలు లేవయ్య గారు. ఈ మధ్యతో మొదలెట్టారు క్రిస్టియన్స్ కూడా, వారికి మాకు మాటలు లేవయ్య గారు. మరి బైబిల్ ఎందుకు తీసి బయటపడేసి, వారికి మాకు మాటలు లేవయ్య గారు, మరి ఎందుకు రొట్టె తీసుకుంటున్నావు నీవు? ప్రియులరా, నీవు అర్పణ అర్పించినప్పుడు నీకు నీ మీద ఎవరికైనా నీ మీదగా ఎవరి మీదైనా నీకు కాదు, నీ మీద ఎవరికైనాను, నీవు ఎవరి మీదో కోపం కాదు, ఎవరికో నీ మీద కోపం ఉంటే ఎవరు నిలమన్నాడు? నీవే వెళ్ళి. బైబిల్ ఎంత సత్యమైంది ప్రియులారా, బైబిల్ ఎంత సత్యమైంది. నీవే వెళ్ళి మొదట అర్పణ అక్కడ పెట్టి మొదట వెళ్ళి నువ్వు సమాధాన పడిరా, అప్పుడు రొట్టె తీసుకో. కొంతమంది రొట్టె తీసుకుంటానే మరి ఎంత ఒకవేళ దూషిస్తున్నారేమో కొంతమంది, నాకు తెలియదు. జాగ్రత్త, దేవుని యొక్క కోపము నిమిషం మాత్రమే, కానీ ఆయన దయ ఉందే ఆయుష్కాలం ఉంటుంది. మళ్ళా చప్పట్లు కొట్టం సార్, అందరూ చప్పట్లు కొట్ట. దేవుని కోపము నిమిషమే, ఆ నిమిషము కోపమే ప్రపంచము తట్టుకోలేదు ప్రియులరా. దేవునికి మన మీద ఉన్న నిమిషమాత్రము కోపము మనము తట్టుకోలేము. ఆ నిమిషముల కోపంలోనే ఏం జరుగుతుందో తెలియదు మనకి. అందుకే దేవునికి ఎప్పుడు కోపం రానివ్వడు ప్రియుల. ఎంత సహిస్తున్నాడు దేవుడు నేను చూసి. ఆయన సహనము, ఆయన దీర్ఘశాంతమును నీవు తృణీకరించుదువా? బైబిల్ మాట్లాడుతుంది. ఆయన దీర్ఘశాంతమును, ఆయన కోపం, ఆయన సహనమును నీవు తృణీకరించుదువా? ఆయన పిచ్చోళ్ళ కనపడుతున్నాడు నీకు. ఆయన దీర్ఘశాంతము పిచ్చితనంగా, వెరితనంగా కనపడుతుందా? మా దేవుడు దీర్ఘశాంతం అండి, నేను ఏ పాపం చేసినా సహిస్తాడండి, నేను ఏది చేసినా క్షమిస్తాడండి అనుకుంటున్నావా? ఆయన కోపము నిమిషం మాత్రమే. ఆ నిమిషము కోపములోనే జీవితములు తారుమారైపోతాయి.
ఆ నిమిషము కోపములో ప్రపంచములు తారుమారైపోతాయి. ఎంత శక్తివంతమైన దేవుడు! ఆల్మైటీ గాడ్, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. మామూలు దేవుడా? సర్వశక్తి కలిగినది. ఆయన నోటితో లోకములను సృష్టించినటువంటి గొప్ప సృష్టికర్త మన దేవుడు. అంటే ఎవరనుకుంటున్నాం? సృష్టికర్త. నిన్ను మంటిలో నుంచి సృష్టించినవాడు. ఒక మంటి ముద్దను తీసుకొని తన రూపములో, ఎవరి రూపంలో? సినిమా యాక్టర్ రూపంలోనా? కాదా, దేవుని రూపములో నిన్ను చేశాడు. అది గుర్తుపెట్టుకోవాలి. నీ రూపము దేవునిది. నీ ముక్కు, నీ వర్చెస్ ఇదంతా ఎవరిది అనుకుంటున్నావు? మా తాతలు అంటానండి. అది కాదు. మీ తాతలు అంటే ముక్కే కానీ ఇది, అది ఎవరిది? దేవుని రూపము నీది ప్రియులరా. నీలో ఉన్న ఊపిరి నరుని, ఆ నరునిలో జీవాత్మ ఏమన్నాడు ఆయన? చెప్పండి. ఆయన ఊపిరిని ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఆయనకి ఊపిరి నీలో ఊదాడు. ఈ ఊపిరి ఎవరిది? మీ అమ్మగారిదా? కాదయ్యా, ఈ ఊపిరి దేవుంది. ఈ శ్వాస నిశ్వాసలు ఎవరివి? దేవుని ఊపిరి నీలో ఊదాడు. ఈ ఊపిరి ఎవరు తీసుకోవాలి? మళ్ళీ ఆయనే తీసుకోవాలి. ఈ ఊపిరి ఎవరిది? ఆయనదే. ఆయన ఊపిరి ఆయనే తీసుకోవాలి. నీవే పెట్టేవు ప్రభువా, నీవే తీసుకుంటావు అంతే. మన్నైనది తిరిగి మంటికి చేరును. ఆత్మదాన దయచేసిన దేవుని యొద్దకు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆత్మ దేవుని యొద్దకు మరలా చేరవలసిందే. ఎవరి చేతుల్లోకి వెళ్ళటానికి? నీ ప్రాణం ఎవరి చేతుల్లో లేదు. నీ ప్రాణము ఎవరి చేతుల్లో లేదు. దేవుడే తీసుకోవాలి. ఎందుకంటే ఆయనే దాన్ని పెట్టాడు. ఇక్కడ మాట్లాడుతున్నాడు ఆయన. ఈ లోయ ప్రియులరా, ఈ లోయలో ఏముందో తెలిసిన? దేవుని చేతిలో ఒక కర్ర ఉందంట. చూడండి అక్కడ. ఈ లోయలో దావీదు భక్తుడు అంటాడు, నేను ముగించబోతున్నాను. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయిందువు. ఏం చేస్తానంటే నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. నీ దుడ్డు కర్ర, నీ దండము. గొర్రెల కాపర్లు బాగా తెలుసుద్ది. గొర్రెల కాపర్ల చేతిలో ఒక చిన్న కర్ర ఉంటుంది. ఆ కర్రతో కొన్ని వందల గొర్రెలను అతడు మేనేజ్ చేయగలడు. అతని చేతిలో ఏముంటుంది? ఒక చిన్న కర్ర ముక్క. ఈ కర్ర ఆ గొర్రెలను రక్షిస్తాడు, కాపాడతాడు. గొర్రెలకు రక్షణ. దేవుడు నిన్ను కాపాడటమే కాదు, ఆయన నీ ప్రాణమును రక్షిస్తాడు. చప్పట్లు కొట్టవసారి అందరూ. ఆయన నీ ప్రాణమును రక్షించును. దారి చూపించడం వరకే కాదు, గొర్రెల కాపరి దారి చూపించడమే కాదు, వాటిని రక్షిస్తాడు కూడా. ఈ గొర్రెల మందలకు తోడేళ్ళు వస్తాయి. గొర్రెల కాపరి ఎంత బాధ్యతగా ఉంటాడంటే ఆ చిన్న కర్రతో వాటిని నడిపించటం వరకే పరిమితం చేయడు తన జీవితాన్ని, వాటిని కాపాడేటటువంటి బాధ్యత కూడా తీసుకుంటాడు. మన దేవుడు అదే చేసేది. చప్పట్లు కొట్టు ఒకసారి. మన దేవుడు మనలను నడిపించే దేవుడే కాదు, మనలను కాపాడే దేవుడు కూడా. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? ఆయన మనల్ని నడిపించడమే కాదమ్మా, మన దేవుడు మనలను కాపాడే దేవుడు. సైతాను శోధంలో నుంచి, సాతాను యొక్క తంత్రములో నుంచి, చీకటిలో నుంచి, విరోధుల్లో నుంచి. దావీదు భక్తునికి చుట్టూ విరోధులు ఉండేవాళ్ళు. దావీదు భక్తునికి చుట్టూ 8 మంది ఏమంటాం దాన్ని, విరోధమైనటువంటి రాజ్యములు ఉండేవి. దావీదు చదివారా? దావీదు చరిత్ర ఎప్పుడైనా మీరు చదవండి. సమూయేలు గ్రంథాలు చదవండి దయచేసి. దినవృత్తాంతములు చదవండి దయచేసి. మొదటి దినవృత్తాంతములు, రెండవ దినవృత్తాంతములు, క్రానికల్స్ అంటాం మనం దాన్ని. చదవండి, బైబిల్ చదవండి. బైబిల్ చదవట్లేదు చాలామంది మీలో, అందుకే నాలెడ్జ్ రావట్లేదు కదా. ఇంజనీరింగ్ పుస్తకాలు చదివితే నాలెడ్జ్. కొంతమంది అనుకుంటారు ఇంజనీరింగ్ పుస్తకాలు ఇంత లావు పుస్తకాలు చదివితే గొప్ప నాలెడ్జ్ వస్తుంది అనుకుంటావు. నువ్వు చాలా పొరపాటు పడుతున్నావు. ఈ లోక చరిత్రలోనూ, పుస్తకాల్లోనూ, లైబ్రరీస్లోనూ జ్ఞానం లేదయా. దాన్ని వద్దని నేను బైబిల్ చెప్పట్లేదు, కానీ ఆ పుస్తకాలతో పాటు నువ్వు చదవాల్సిందేంటి? దేవుని గ్రంథము చదవాలి. అందులో జ్ఞానం ఉంది.
దావీదు భక్తుని జీవితంలో ప్రియులరా ఏం జరిగింది? ఆయన దుడ్డు కర్ర దండము నన్ను ఆదరించును. దావీదు భక్తునికి చుట్టూ శత్రువులు ఉండేవాళ్ళు. ఆ శత్రువులతో ఎప్పుడు యుద్ధమే. యోబు గారు అంటాడు, నరుని కాలము యుద్ధకాలము కదా. ప్రశ్న వేసాడమ్మా, నరుని కాలము యుద్ధకాలమే. నరుని జీవితమే యుద్ధములు, పోరాటములు, కొట్లాటలు. ప్రియులారా, ఎక్కడికి వెళ్తే అక్కడ పోట్లాటలే. ఈ మధ్య అన్ని పోట్లాట ఎక్కువైపోయినాయి. ఏమనక్కర్లాడు, చూస్తే పోట్లాడుతున్నాడు ఒక్కొక్కడు. చూస్తేనే ఎక్కడ చూసినా పోట్లాటలే. ఎక్కడ చూసినా సమాధానం లేదు. ఎక్కడ చూసినా ఆ మాటల్లో ఆప్యాయతలు కొరువైపోయినటువంటి దినాల్లో మనం ఉన్నాం. ఎక్కడ కూడా పోట్లాటలు. ప్రియులరా, దావీదు భక్తుని యొక్క జీవితము చుట్టూ శత్రు సైన్యములు. ఎప్పుడు యుద్ధాలే. దావీదు చూడండి, ఎప్పుడు యుద్ధాలే. యుద్ధం లేకుండా జీవితం లేదు అసలు. అందుకే మన జీవితంలో యుద్ధ జీవితములే, యుద్ధకాలమే. మనము ప్రయాణం చేసేది గాఢాంధకారపు లోయలే. మన జీవిత ప్రయాణములు అన్నీ యుద్ధములే. ఈ యుద్ధములో చివరికి మనం జయం పొందుతాం ప్రియులరా, జయం పొందుతాం. అందుకంటాడు, ఆయన మనల్ని కాపాడే దేవుడు, నడిపించే దేవుడే కాదు, ఆయన కాపాడే దేవుడు. ఎందుకని? ఆయన చేతిలో, ఎవరి చేతిలో ఉందంట? ఒకసారి చదవండి. నీ దుడ్డు కర్ర నీ దండము. దావీదు భక్తుడు అన్నాడు. మళ్ళీ చూడమ్మా, దయచేసి వాళ్ళు ఒక్కసారి చూడమాట. నీ దుడ్డు కర్ర నీ దండము. నా కర్ర కాదు, నీ కర్ర. నేను అనుకుంటాను, ఉండమ్మా, నేను అనుకుంటాను దేవుని చేతిలో కూడా కర్ర ఉందంట. నేను అబద్ధం అట్లా. మళ్ళీ చదవండి. నీ దుడ్డు కర్ర నీ దండము. దేవుని చేతిలో కూడా ఒక కర్ర, దేవుని చేతిలో ఒక దండము. ప్రభువా, నీ కర్రతో నీవు నన్ను ఆదరించుము. చప్పట్లు కొట్టాలి ఒకసారి అందరూ. దేవుని చేతిలో ఒక కర్ర ఉన్నది. నీ మీదకి దూసుకొస్తున్న ప్రతి సైతాన్ యొక్క కబంధ హస్తములను ఒక్కసారి పటాపంచలు చేసేటటువంటి దేవుని చేతిలో ఒక కర్ర ఉన్నది. దానితో దేవుడు నిన్ను ఎల్లప్పుడూ ఆదరిస్తూ ఉన్నాడు. 121లోకి వెళ్తావా? ఒక్కసారి 121లోకి వెళ్ళండి. 121వ కీర్తన 7వ వచనములు అంటాడు, ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఈ రిఫరెన్స్లు రాసుకోవాలి దయచేసి. ఆయన నీ ప్రాణమును కాపాడును. నీ ప్రాణాన్ని డాక్టర్లు కదా కాపాడాల్సింది. కొంతమంది ఫ్యామిలీ డాక్టర్లు ఉంటే చాలు, బతికిపోయినట్టు అనుకుంటారు. ఉన్నారా ఫ్యామిలీ డాక్టర్లు మీకు? నాకు ఫ్యామిలీ డాక్టర్ ఉన్నాడు, విజయవాడలో మంచి డాక్టర్. ఆయన నీ ప్రాణమును కాపాడును. చప్పట్లు కొట్టు ఒకసారి. ఆయన నీ ప్రాణమును కాపాడును. డాక్టర్ కాదు, మందులు కాదు, ఎక్స్రేలు కాదు, ఇంకేంటది ఎక్స్రేలు ఏంటి తీస్తా, ఫోటోలు తీస్తున్నారేంటది చెప్పండి. స్కానింగ్లు కాదు నిన్ను కాపాడాల్సింది. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఎందుకంటే ఆయన చేతిలో దుడ్డు కర్రయు దండమును నిన్ను ఆదరించును ప్రియులారా. ఎలాంటి ఆశీర్వాదము! ఆయన యేసు ఈ 23వ అధ్యాయములో కనబడినటువంటి ఈ దేవుడే మళ్ళీ ఎక్కడ కనపడుతున్నాడు చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం చూడగలరా? నేను గొర్రెలకు మంచి కాపరిని. 23వ కీర్తనలో కనబడినటువంటి ఈ దేవుడే ఎలాంటి కాపరిగా మళ్ళీ వచ్చాడు మన దగ్గరికి? కొత్త నిబంధనలో యోహాను సువార్తలో, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. గొర్రెల కొరకు ఒక మంచి కాపరి తన ప్రాణమును పెట్టును. గొర్రెల మంద ఎప్పుడైనా చూసారా? మధ్యలో గొర్రెల మందలు వస్తూ ఉంటాయి. ఆ గొర్రెల కాపరి మీరు గమనించండి దయచేసి. తన ప్రాణమునైనా ప్రక్కన పెడతాడు, కానీ
ఒక్క గొర్రె పిల్లను కూడా నష్టపోటాక అతను ఇష్టపడ్డావు. గొర్రెలు కాపురేమా, ఒక్క గొర్రె పిల్లను పోగొట్టుకోవటానికి ఇష్టపడ్డావు. ఆ గొర్రె పిల్ల కొరకు ప్రాణమైన ఇస్తాడైతే. నేను నా గొర్రెల కొరకు ప్రాణమును పెడతానన్నటువంటి యేసయ్య ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నేను నిజమైన గొర్రెల కాపరిని, నేను నా గొర్రెల కొరకు నా ప్రాణమును ఇస్తాను. ఆ చెప్పిన దేవుడు నిజంగానే ప్రాణం ఇచ్చేశాడు. గొర్రె లాంటి మన జీవితాల కొరకు ఆయన తన విలువైన ప్రాణముని ఇచ్చేశాడు. ప్రియులారా, ఎంత ఆశ్చర్యకరుడు! ఎలాంటి మంచి కాపురం అనుకున్నాడు ప్రియులారా, ఎలాంటి మంచి కాపురం ఉన్నాడు. నిన్ను విడువని ఎడబాయను. హెబ్రీలకు రాసిన పత్రికలో వెళ్ళండి దయచేసి. హెబ్రీ 13:5 ఒక చిన్న మాట ఒకటి ఉంటుంది చూడండి. హెబ్రీ 13:5 చదవండి దయచేసి. హెబ్రీ 13:5 చదవండి ఒకసారి. నిన్ను ఏమాత్రం విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. నిన్ను విడువను, ఏమాత్రమును ఎడబాయను అని ఆయనే చెప్పినటువంటి మాట ప్రియులరా. ఆయన మంచి గొర్రెల కాపరి. నీ కొరకు ప్రాణం పెట్టాడు యేసయ్య. నీ కొరకు తన రక్తమును దారపోసాడు యేసయ్య. ఆయన మంచి గొర్రెల కాపరి. ఒకవేళ లోయలో ఉన్నావా, ఏ లోయలో ఉన్నావో నాకు తెలియదు. కన్నీటి లోయలో ఉన్నావేమో. ముగిస్తున్నాను నేను వాక్యాన్ని. ఒకవేళ నువ్వు కన్నీటి లోయలో గుండా వెళుతున్నట్టయితే ప్రభు అంటున్నాడు, ఆయన నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరించును, ఎందుకంటే నీవు నాకు తోడై ఉన్నావు. విశ్వాసం ఉందా నీకు? దావీదు భక్తునికున్న విశ్వాసం ప్రియులరా. ఆయనే మనకు మంచి గొర్రెల కాపరి. ఎందుకనగా ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న నేను ఎన్నడూ దేవుణ్ణి విడిచిపెట్టలేదు ప్రియులరా. ఒకరోజు మందిరానికి వెళ్ళాను. తెలీదు దేవుడు అంటే ఏంటో. మిడిమిడి జ్ఞానము మాట్లాడబకండమ్మా. మిడిమిడి జ్ఞానము. ఒకరోజు మందిరానికి వెళ్ళాను నేను. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుని సేవకులు ప్రార్థన చేస్తూ ఉండగా దేవుని యొక్క ప్రేమ ఏంటో నాకు అర్థమైంది. ఆయన వాక్యం మొట్టమొదటి విన్నాను నేను. మాట్లాడబకండమ్మా. మొట్టమొదటిగా దేవుని వాక్యాన్ని విన్నాను నేను. ఒకే ఒక్కసారి. అంతకుముందు వాక్యం వినలేదు నేను. ఒకే ఒక్కసారి దేవుని వాక్యాన్ని వినటం జస్ట్ అలాగ ప్రారంభించాను. సోరయ్య నాయన గారు దేవుని వాక్యం బోధిస్తున్నారు ఫెలోషిప్లో. ఒకేసారి వాక్యం విన్నాను. ఆ వాక్యం విన్నప్పుడే నాలోనికి ఒక పరివర్తన, దేవుని యొక్క ఆ యొక్క ప్రేమ కిరణాలు నా గుండెల్లోకి వచ్చేసినాయి ప్రియ. ఫస్ట్ టైం నేను పాపిని ప్రభువుని ఒప్పుకున్నాను. అందుమంది నేను పాపిని గ్రహింపు నాకు లేదు. చాలా బాగున్నాను అనుకున్నాను నేను. చాలామంది గౌరవిస్తారు అనుకున్నాను నేను. అందరూ నమస్కారాలు పెడతాను అనుకున్నాను. ప్రియులారా, డిపార్ట్మెంట్లకు మంచి పేరు, చాలా మంచి పనులు చేస్తున్నాం అనుకున్నాను. కానీ నేను పాపిననే గ్రహింపు నాకు రాలేదు. ఎప్పుడైతే పాపిన గ్రహింపు వచ్చిందో, యేసయ్య నా కొరకు ప్రాణం అర్పించాడనే గ్రహింపు నాకు వచ్చింది. యేసయ్య తన స్వరక్తము నా కొరకు అర్పించాడు గ్రహింపు వచ్చినప్పుడు నేను మామూలుగా ఉండలేకపోయాను. నా హృదయాన్ని బద్దలు కొట్టేశాను దేవుని సార్. ప్రభువా, నన్ను కరుణించు, నన్ను క్షమించయ్యా. నన్ను నీవు క్షమించకపోతే నేను బ్రతుకు లోకంలో నీవొక్కడే నన్ను క్షమించే దేవుడవు, ఎవరో లేరు నాకు. ఈ లోకములో పాపములను క్షమించటానికి అధికారము కలిగిన వాడు యేసయ్య తప్ప మరొకడు లేడు అని గ్రహించాను నేను. యేసు తప్ప పాపమును పరిహరించే మనుషుడు కానీ దేవుడు కానీ ఋషి కానీ ఎవరు కూడా లేరు ఈ లోకంలో. నీవొక్కడవే నన్ను క్షమించే దేవుడు ప్రభువా. నా జీవితాన్ని ప్రభు చేతుల్లో పెట్టాను. యవ్వన జీవితమును ప్రభు చేతుల్లో పెట్టాను ప్రియులారా. ఆయన పాపములు క్షమించటమే కాదు, నన్ను కాపాడుతూ వచ్చాడు. అప్పటి నుంచి నన్ను నడిపించటమే కాదు, నా జీవితమును కాపాడుతూ వచ్చాడు. సమస్తమును పోగొట్టుకున్న నా జీవితంలో మళ్ళా దేవుడు నా జీవితమును చిగురింపు చేయటం ప్రారంభించాడు. మోడుబారిపోయిన జీవితములను చిగురింపజేసే దేవుడు మన దేవుడు. మోడుబారిపోయినటువంటి జీవితములను దేవుడు మరలా చిగురింపజేస్తాడు ప్రియులారా. ఒకవేళ నిరాశతో ఉన్నవేమో, నా జీవితం ఎండిపోయిందని, నా జీవితం ఎండిపోయిందయ్యా, నేను దేనికి పనికిరానేమో, పనికిరానటువంటి జీవితాలను పనికొచ్చే పాత్రగా చేసేవాడే యేసు ప్రభు. అంటే
బ్రద్దలైపోయిన జీవితమును మరలా కట్టగలిగిన వాడు యేసయ్య ఈ లోకంలో. ప్రియులారా, నా జీవితం ఒకరోజు బ్రద్దలైపోయిన స్థితిలో తిరిగి మరలా నా జీవితాన్ని కట్టాడు యేసయ్య. కట్టడమే కాదు, దాని నీళ్లు పోసి పెంచాడు నా జీవితాన్ని. పెంచటమే కాదు, చిగురింపు చేశాడు. ఆ చిగురులో నుంచి ఆకులు వచ్చి కొమ్మలు వచ్చి అనేక మందికి నీడిచ్చేటట్టుగా నా జీవితాన్ని మార్చేశాడు యేసయ్య. నీ జీవితం కూడా మార్చగలడు. యేసు తప్ప మరొక మార్గం లేదు. నో వే బట్ జీసస్, నో వే బట్ జీసస్. ఎక్కడికి వెళ్ళినా నో వే బట్ జీసస్. యేసు తప్ప మార్గం లేదు. నమ్ముతావా? దేవుని సన్నిధిలో దావీదు భక్తుడు అన్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు నేను భయపడను. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి, భయపడను. ఒక కవి మాట్లాడుతున్నాడు, దుఃఖపడినా నష్టం లేదు మానవుడికి, శ్రమ పడినా నష్టం లేదు, వేదన పడినా నష్టం లేదు, రోధించినా నష్టం లేదు, కానీ భయపడితే మాత్రం నష్టం. గుర్తుపెట్టుకోవాలి. మనిషి జీవితంలో ఏది ఇబ్బందో తెలిసినా భయము మనిషిని కృంగదీస్తుంది. ప్రళయం వచ్చినా నేను దానికి భయపడను అన్నాడు. ప్రళయం వచ్చినా దానికి నేను భయపడను, ఎందుకంటే నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదు. నేను భయపడను. ఈ ఒక కీ వర్డ్ ఈ రోజున, ద కీ వర్డ్ ఆఫ్ దిస్ సెర్మన్ ఈజ్ నేను భయపడను అనే మాట అండర్లైన్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోదాం. నేను భయపడను. ఎందుకని? గాఢాంధకారపు లోయలో వెళుతున్నా కూడా ఒకే ఒక మాట గుర్తుపెట్టుకోవాలి ఇంటికి వెళ్ళేటప్పుడు, నేను భయపడను. దుఃఖపడతాను కానీ భయపడను, శ్రమ పడతాను కానీ భయపడను, కన్నీరు గారుస్తాను కానీ భయపడను. కారణం ఏంటంటే నీవు నాకు తోడుగా ఉన్నావు. నీ దుడ్డు కర్ర నీ దండము. ఆ మాట చెప్పగలవా? ప్రభువా, నేను భయపడను. శత్రువులు వచ్చి మీద పడినా నేను భయపడను, అప్పులలో వచ్చి మీద పడినా నేను భయపడను ప్రభువా, అనారోగ్యము నన్ను తట్టినా నేను భయపడను ప్రభువా, ఎందుకంటే నీవు నాతో ఉన్నావు. జబ్బు కంటే మించిన దేవుడు నీవు. నాకున్న రోగము కంటే నీవు గొప్పవాడవు, నాకున్న అప్పుల కంటే నీవు గొప్పవాడవు, నాకున్న గృహంలో ఉన్న సమస్యల కంటే నీవు గొప్పవాడు, నేను వెళుతున్న చీకటి కంటే నీ వెలుగు గొప్పది. నేను భయపడను. ప్రార్థన చేద్దాం, ఒక్క నిమిషము తలలు వంచండి. నేను భయపడను ప్రభువా, నేను భయపడను. భయం నా దగ్గరకు రానివ్వను. భయపడనక్కర్లేని ఆత్మను దేవుడు మనకి ఇచ్చాడు. పిరికితనమైన ఆత్మను కాదు, కానీ ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి భయపడినటువంటి ఆత్మను దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఎందుకు భయపడుతున్నావు నీవు? దేనికి భయపడుతున్నావు నీవు? అప్పులుగా భయపడేది, అనారోగ్యంగా భయపడేది, శత్రువులుగా భయపడేది, నీకు వ్యతిరేకముగా రూపొందించిన ఆయుధములకానికి భయపడేది. ప్రభువా, నేను దేనికి భయపడినాయా? దావీదు భక్తుడు అంటున్నాడు, నేను భయపడను, నేను భయపడను. నేను మనుషులు నమ్ముకోలేదు ప్రభువా, నిన్నే నమ్ముకున్నానయ్యా. ఒక్క నిమిషం ప్రార్థన చేయగలవా సహోదరి? నోరు తెరుస్తావా? నేను గంట సేపు మాట్లాడాను. ఇప్పుడు నీ ఒక 2 నిమిషాలు మాట్లాడాలి ప్రభుతో. నోరు తెరు. ఒక్క నిమిషం నోరు తెరు అన్నానా? ఒక్క నిమిషం నోరు తెరు. ఒక చిన్న గ్రహింపు. నేను ఎవరిని ప్రభువా? నేను ఎవరినయ్యా? నా జీవితమే పాటిది, నా జీవితమే పాటిది ప్రభువా. నేను ఎంత గర్విస్తుడనో, నాలో ఉన్న అహంకారం ఎంత భయంకరమైంది. నేను అహంకారిని ప్రభువా. నేను ఈ సన్నిధిలో తగ్గించుకోలేకపోతున్నానయ్యా. నాకున్నది ఏముంది ఈ లోకంలో? నాకు నేను వట్టివాడను ప్రభువా. ఏమైనా ఉందంటే అది నీవిచ్చిందే కదా. నాకేమైనా ఉందంటే నీవిచ్చిందే కదా. నా ఆస్తి నీవిచ్చిందే కదా, నా గృహము నీవిచ్చిందే కదా, నా ఉద్యోగము నీవిచ్చిందే కదా, నా నెల జీతము నీవిచ్చిందే కదా, నా వాహనము నీవిచ్చిందే కదా, నా భార్య లేక నా భర్త నీవిచ్చిందే కదా, నా బిడ్డలు నీవిచ్చిన బిడ్డలే కదా ప్రభువా. నేను సంపాదించింది ఏముందయ్యా నాకు? ఒక్క నిమిషం నోరు తెరుస్తావా తల్లి? ఒక్క నిమిషం నోరు తెరవగలవా? దేవుడు ఎన్ని అవకాశాలు నీకు ఇస్తున్నాడు ప్రభువా. నేను గాఢాంధకారపు లోయలో సంచరిస్తున్నానయ్యా. నా కుటుంబం అంతా గాఢాంధకారమే,
నా జీవితమే గాఢాంధకారము, లోయ లోయ లోయలో పడి వెళ్తున్నాను ప్రభువా, లోయలో పడి వెళ్ళిపోతున్నానయ్యా. ఎన్ని లోయలు ఉన్నాయో నీ జీవితంలో నాకు తెలియదు. ఏ లోయల నుంచి వస్తున్నావో నాకు తెలియదు. నీవు ఏ కన్నీటి లోయలో ప్రయాణం చేస్తున్నావో నాకు తెలియదయా. నీ కుటుంబం ఒక లోయలాగా ఉందేమో, నీ రక్త సముద్రం లోయలాగా ఉన్నారేమో నాకు తెలియదు. నీ బిడ్డలు ఒకవేళ నీకు లోయలాగా ఉన్నారేమో నాకు తెలియదు. అయ్యా, ఈ లోయలో నేను ప్రయాణం చేయలేను, ఈ లోయలో నేను ఈదలేను ప్రభువా, ఈ లోయలో మునిగిపోయేటట్టున్నాను నేను ప్రభువా. నీ దుడ్డు కర్ర నీ దండమును ఆదరించకపోతే ఈ లోయలో ఏదో మునిగిపోతాను ప్రభువా. నేను గొర్రెల కొరకు నేను ప్రాణం పెడతాను అన్నాడు దేవుడు. నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య, నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య అంటున్నాడు, నీ దుడ్డు కర్ర నీ దండమును ఆదరించును, నేను భయపడను. దేనికి భయపడనక్కర్లేదు. నీవు ధైర్యం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో. సైతానికి భయపడక్కర్లేదు, చీకటి శక్తులు భయపడక్కర్లేదు. వాటిని ఏనాడో యేసయ్య సిలువలో వాటిని చితకొట్టేశాడంతే. చీకటి శక్తులను యేసయ్య చితకొట్టేశాడంతే. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన స్వామి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తుతించుకుంటున్నాం. 23వ కీర్తనలో దావీదు భక్తుడు చేసిన ప్రార్థన, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకును భయపడను. నీవు నాకు సహాయం చేస్తావు, నీ దుడ్డు కర్రయు నీ దండమును ఆదరించును. ఎంత ఆదరణకరమైన మాటలు ప్రభు. అనేక సందర్భాల్లో మేము చీకటి లోయలో నుంచి ప్రయాణం చేస్తూ ఉండగా నీ దుడ్డు కర్ర నీ దండ మమ్మల్ని ఆదరిస్తా ఉంది. నీ మమ్మల్ని కాపాడుతున్నావు ప్రభు. నీవు కాపాడే దేవుడు. నేను విడువని ఎడబాయనన్నావు, ఇదిగో నీ చేయబట్టుకుని నడిపిస్తానన్నావు. బైబిల్ గ్రంథంలో ఎంతమందిని నడిపించావు ప్రభు, ఎంతమందిని వారి యొక్క భయంకరమైన శోధనలో నుంచి నడిపించావు. ఎడారిలో ప్రవాహ జలములు కుమ్మరిస్తానన్నావు, కన్నీటి లోయలో నీకు కాపాడుతానన్నావు, నీ కన్నీరు బాష్ప బిందులు తుడుస్తానని వాగ్దానం చేశావు. చివరకు మంచి కాపరిగా నీవు మాతో ఉన్నావు తండ్రి. గొర్రెలకు మంచి కాపరిగా, గొర్రెల కొరకు ప్రాణం ఇచ్చేటటువంటి కాపరిగా నువ్వు మాకున్నావు తండ్రి. దేనికి భయపడినక్కర్లేని ఆత్మనిచ్చావు. మా బిడ్డలు ఈ వాక్యం విన్నారు తండ్రి. ఈ రోజున దేనికి భయపడుతున్నారో ఈ వాక్యం విన్న మా బిడ్డలు దేనికి భయపడకుండా ధైర్యం తెచ్చుకొని దేవుడు నాకు సహాయం చేస్తాడని గొప్ప విశ్వాసంతో తిరిగి వెళ్ళటానికి సహాయం దయచేయి. నిన్న వాక్యానికి ముద్ర వేయి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.